తాజాగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ అనౌన్స్ చేసింది తెలంగాణలో. కొత్త జంటలకు 1,60,000 రూపాయలు. ఏం ముస్లిం ఆడమగ పెళ్ళే ప్రయోజనం? మరి హిందువులు క్రైస్తవులు వాళ్ళేం పాపం చేశారు? 1,60,000 రూపాయలు. అది కాకుండా కొత్తగా పెళ్ళైన జంటకి ఏ డబ్బులు ఉపాధి లేకపోతే ఉపాధి ఇవ్వాలి, 1,60,000 రూపాయలు ఇస్తారు. వీళ్ళకి ఎందుకు ఇయ్యరప్పుడు హిందువులకి? ఇది ఒక ఆస్పెక్ట్. అట్లాగే మైనార్టీల సంక్షేమ బడ్జెట్ 4,000 కోట్లు పెంచడంలో తప్పేం లేదు. సబ్సిడీ రుణాల కోసం 1,000 కోట్ల రూపాయలు, అది తప్పులేదు. 10th తర్వాత 10,000 రూపాయలు. ఏం హిందూ పిల్లలు 10th చదివితే పాపమా? వాళ్ళు 10th అయితే ఇవ్వరా వాళ్ళకి? అట్లాగే ఇంటర్ చదివితే 15,000 రూపాయలు. అంటే హిందువులు ఇంటర్ పాస్ అయితే వాళ్ళు పనికిరాని వాళ్ళు అయ్యారా? అట్లాగే డిగ్రీ పూర్తయితే 25,000. అంటే హిందువులు ఏమైపోయారు? హిందూ పిల్లలు డిగ్రీ చదివితే 25,000 ఇయ్యరా? అట్లాగే పీజీ చేస్తే 1,00,000 రూపాయలు. హిందువుల పిల్లలు ఏం పాపం చేశారు? క్రైస్తవుల పిల్లలు ఏం పాపం చేశారు ఈ అమౌంట్ కి? ఇకపోతే ఎంఫిల్ పూర్తి చేసిన ముస్లిం, క్రిస్టియన్, సిక్కు యువతకి 5,00,000 రూపాయలు. హిందువులు ఏం పాపం చేశారు ఇక్కడ? అట్లాగే కొత్తగా వెళ్ళే ఇది ఇమాం పాస్టర్లకి గౌరవ వేతనం 10,000, 12,000. మరి బ్రాహ్మణులు, అర్చకులు ఏం పాపం చేశారు? ఓవరాల్ గా చూస్తుంటే మేము ఓట్లు పోలరైజ్డ్ గా ఓట్లు వేసేటువంటి వాళ్ళని దగ్గరికి తీస్తాం, మిగతా వాళ్ళని దూరం పెడతాం. ఏవో హ్యూమ్ అనేటువంటి బ్రిటిష్ వాడు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ విభజించి పాలించు. ఆ రోజుల్లో హిందువులని కులాల వారీగా విభజించింది బ్రిటిష్ వాడు. ఆ రోజుల్లో హిందువుల మధ్యన చిచ్చు పెట్టినోడు బ్రిటిష్ వాడు. మతాన్ని జాగ్రత్తగా పెంచి ముస్లింలకి హిందువులకి మధ్య విభేదాలు సృష్టించినోడు బ్రిటిష్ వాడు. పాఠ్య పుస్తకాల్లో హిందువులని అణచివేత వార్తలు రాసుకొస్తూ పాఠ్యాంశాలు చేర్చుతూ ముస్లింలను రెచ్చగొడుతూ చేసుకొచ్చినటువంటి వాడు వాడే. ఇప్పుడు ఆ ధోరణికి సజీవ సాక్ష్యం సరికొత్త ఫార్ములా.